అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఇంటర్ అయిపోయి పెద్దాన్ని అయిపోయానని భావనేమో కానీ, లేదంటే మన శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డే సినిమా మహిమేమో కానీ, బీటెక్ జాయిన్ అయిన రోజే ఏదో సాధించేశానేమో అన్నట్టు అడుగుపెట్టాను కాలేజీలో. అక్కడ వాతావరణం అంతా కొత్తగా కలర్ఫుల్గా ఉంది. జాయిన్ అవ్వగానే మా కాలేజీ చైర్మన్ సెమినార్తో మొదలైంది. క్లాస్కి వచ్చాక బెంచ్లో నాతో పాటు కూర్చున్న ఇద్దరితో పరిచయం అయ్యింది. రోజులు అలా మెల్లగా నడుస్తున్నాయి. స్నేహితులైతే ఉన్నారు కానీ నా మనసుకి నచ్చేంతగా ఎవరూ ఎక్కలేదు. జాయిన్ అయినప్పుడేమో కానీ పోను కాలేజీ బోర్ కొట్టేస్తుంది. ఆ రోజు మాకు ఇంగ్లీష్ ల్యాబు. స్టేజీ ఎక్కి ఒక్కొక్కరు ఏదో ఒక విషయం గురించి ఇంగ్లీష్లో మాట్లాడాలి. నేనేమో 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుకున్నది గవర్నమెంట్ స్కూలు. కాలేజీల్లోనే ఇంగ్లీష్ ఏదో పర్లేదు అన్నట్టు మాట్లాడతాను అంతే. కానీ అందరిలో మాట్లాడడం అంటే అమ్మో చచ్చేంత భయం. ఈరోజు ఎలా గడుస్తుందిరా బాబు అనుకుంటూ ఉండగానే చెవిలో గణగణమంటూ ఆగకుండా గట్టిగా మాటల్లో స్పష్టంగా గొంతులో ధైర్యంగా ఒక స్వరం వినిపించింది. నా కళ్ళు నాకు తెలియకుండానే తన వైపు చూశాయి. తన మాట తనలో ధైర్యమే కాదు, తను కూడా చాలా చాలా బాగుంది. తొలి చూపులోనే పడిపోవడం అంటే ఇదేనేమో అనిపించేంతగా తనని అలా చూస్తూనే ఉండిపోయాను. తన ప్రసంగం ముగిసిన మరుక్షణం హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. సూపర్ ప్రియా అని అరుస్తున్నారు. అప్పటికి తేరుకున్న నేను ఇంత అందాన్ని ఇన్ని రోజులు చూడకుండా ఏమి చేశానబ్బా అనుకుంటూ తన పేరు ప్రియానా, తనే నా ప్రియా అని ఫిక్స్ అయిపోదామని ఆ రోజు నుంచి తననే చూస్తూ గమనిస్తూ గడిపేశాను. మనకి నచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే రోజులు ఎలా గడిచిపోతాయో మనకే తెలియదు అన్నట్లుగా నా మొదటి సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో తనతో మాట్లాడింది లేదు, కేవలం కళ్ళతో ఆరాధించడం తప్ప. 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాక కొద్ది రోజులకి మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఎవరూ ఊహించినట్లుగా నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అప్పటి వరకు నాకు సిగ్గు వలన మాట్లాడట్లేదనుకున్న అందరూ అప్పుడు వీడు బాగా చదువుతాడని పొగరు, అందుకే మనతో మాట్లాడడు అనుకున్నారు. అలా ఉన్న స్నేహాలు కూడా కాస్త దూరమైపోయాయి. కానీ వాళ్ళకి ఎలా చెప్పగలను? నేను అందరితో కలవలేను, నా స్వభావమే అంతా అని. ఎవరు నన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళతోనే ఉందామనుకున్నాను. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తను నా దగ్గరికి వచ్చింది. ఏమిటి టాపర్ గారు, మాతో మాట్లాడరా అని అడిగింది. నేను ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వచ్చేశాను. కనీసం సమాధానం ఇవ్వకపోయేసరికి చిన్నపుచ్చుకుందేమో. కొద్ది రోజులు మళ్ళీ నా వైపు రాలేదు. నేను తన వైపు చూడడం ఆపలేదు. మరలా కొద్ది రోజుల తర్వాత తనే నా దగ్గరికి వచ్చింది. ఎందుకు నువ్వు ఎవరితోనూ మాట్లాడవు అని అడుగుతుండగానే నేను నవ్వుతూ అక్కడి నుండి వచ్చేయిపోయాను. అప్పుడు తను నా చెయ్యి పట్టుకుని, 1 సంవత్సరం నుండి నువ్వు నా వైపే చూస్తున్నావు. ఆ చూపులో ఏదో తెలియని భావన, ఆరాధన. కానీ మనిషిని దగ్గరికి వస్తే మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నావు, మాట్లాడవు. అందుకే ఈరోజు అసలేంటో తెలుసుకుందామని వచ్చాను. నువ్వు చెప్పాల్సిందేనని పట్టుబట్టింది. సరే చెప్తాను, కానీ నేను చెప్పేది పూర్తి అయ్యేంతవరకు నువ్వు ఏమీ మాట్లాడొద్దు. నేను మొదటిసారి చూసినప్పుడే నేను పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. రోజులు గడిచే కొద్దీ నాలో ప్రేమ పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గడం లేదు. నువ్వు ఒక్కరోజు రాకపోతే నా మనసు తల్లడిల్లిపోతుంది. నువ్వు నవ్వుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. నువ్వు స్నేహితులని ఆట పట్టిస్తూ ఉంటే అక్కడ నేను లేనే అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ఫీలింగ్స్ ఉన్నా నువ్వు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? ఎందుకంటే నేను ఒక అనాథని కాబట్టి. ఏ ఆశ్రయం లేనివాడిని అని నాకు నేనే అశ్రిత్ అని పేరు పెట్టుకున్నాను. దానికి నిజమైన అర్థం అది అవునో కాదో కూడా నాకు తెలియదు. ఒక వీధి బాలల సంరక్షణ కేంద్రంలో పెరిగాను. ఇప్పటికీ నేను ఈ చదువుకోవడం కోసం రోజు రాత్రి పనులు చేసుకుంటూ ఉంటాను. రోజుకి ఒక పూటే తింటాను. నా కులమేదో మతమేదో కూడా నాకు తెలియదు. ఇన్ని ఉండి నేను నీకు ప్రేమిస్తున్నా అని చెబితే నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చినా నువ్వు ఇవి అన్నీ పట్టించుకోకపోయినా మీ అమ్మా నాన్న ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఎవరూ నాలాంటి వాడికి కూతుర్ని ఇవ్వాలి అనుకోరు. మరి ఇన్ని తెలిసిన వాడివి ప్రేమని ఎందుకు పెంచుకున్నావని అడిగితే మెదడుకి మనసుకి సాంపత్యం ఉండదు. పరిస్థితులు ఏమైనా మనసు ప్రేమిస్తూనే ఉంటుంది, మెదడు వద్దని చెబుతూనే ఉంటుంది. మనసు ప్రేమిస్తూనే ఉంటుంది, వదలలేదు ప్రేమని. అలా అని మనసులో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకుని నీతో స్నేహం అనే ముసుగులో ఉండలేను. అలా ఉండి నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను మోసం చేయలేను. అందుకే నా మెదడు చెప్పినట్లుగా నువ్వు దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళిపోయాను. నా మనసు చెప్పినట్టు నువ్వు దూరంగా ఉంటే నేను చూస్తూ ఉండిపోయాను. అలా చెప్పగానే తను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాతి రోజు నేను కాలేజీ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ ఉన్నాను. తను నా పక్కకి వచ్చి కూర్చుంది. నీకు నిన్న జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి, మాట్లాడొచ్చా అంది. హా అని తలదించుకునే చెప్పాను. ఇప్పటి వరకు అక్కడ కూర్చుంటే కళ్ళు ఆర్పకుండా చూసావు కదా, ఇప్పుడెందుకు అలా తలదించుకుని ఉంటావు? తల ఎత్తు ముందు అని తన చేత్తో తనే నా తల ఎత్తి, నిన్న ఇంటికి వెళ్ళాక కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే ఇంట్లో వాళ్ళు
అక్క పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాన్న నాకు ఎలాంటి అబ్బాయిని తెస్తారని అడిగా. అప్పుడే నీకు కంగారు వచ్చేసింది ఏమిటే అని అమ్మ తిట్టింది. నాన్న మాత్రం నవ్వి బాగా డబ్బులు ఉండి పూర్తిగా సెటిల్ అయ్యి వెనక అండదండగా మంచి ఫ్యామిలీ ఉన్నవాడికి ఇచ్చి చేస్తాను అన్నారు. అది విన్నాకేదో పరధ్యానంలో అలా ఉండిపోయిన నన్ను మా నాన్నగారే మళ్ళీ ఏమైందమ్మా అని అడిగితే నీ గురించి చెప్పాను. ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు నాన్న, చాలా బాగా చదువుతాడు, చాలా మంచోడు, నిన్న ఇలా చెప్పాడని చెప్పా. దానికి మా నాన్న తన ఫీలింగ్ ధైర్యంగా చెప్పాడు. అలాగే తను నిజాలే చెప్పాడు. ఒక తండ్రిగా నేను కూడా నా కూతుర్ని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయలేను. కాబట్టి ఇంకా ఏ ఆలోచనలు పెట్టుకోకు. ఇద్దరు ఓపెన్గా ఉన్నారు కాబట్టి కుదిరితే స్నేహితులుగా ఉండండి. తనకి కావలసిన కొద్దిపాటి సహాయం కూడా మనం చేద్దాం. కానీ గుర్తుపెట్టుకో, ఇది ఇంతకు మించి ముందుకు మాత్రం వెళ్ళదని చెప్పారు నాన్నగారు. నాకు నీ మీద ప్రేమ అనేంత ఫీలింగ్ ఏమీ లేదు. అలా అని దూరం పెట్టేంత కోపము ఏమీ లేదు. మన మధ్య ప్రేమ పెళ్ళి అనేవి ఎప్పటికీ ఉండనే ఉండవు. కానీ స్నేహమైతే ఉండొచ్చు కదా. ఇందులో నువ్వు మోసం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే నీ ఫీలింగ్స్ నాకు చెప్పేశావు కాబట్టి నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నాతో స్నేహం చేస్తే నీకు ఇంకా ప్రేమ పెరిగిపోతుంది, అలా ఏమైనా ఇబ్బంది అయిపోతుంది అని నీకు అనిపిస్తే మాత్రం స్నేహం కూడా వద్దు. ఏదైనా నిర్ణయం నీదే అని తను చెప్పి వెళ్ళిపోతూ ఉండగా తన చెయ్యి పట్టుకుని ఆపి, నీతో ఉన్నా ఉండకపోయినా నా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నీకు దూరంగా ఉండడం ఎందుకు? నాకు కూడా ఇప్పటి వరకు మనసుకి నచ్చిన స్నేహితులు లేరు. మొదటిసారి స్నేహం ఇద్దరికి వస్తే కాదనగలనా? స్నేహితులుగా ఉందాం. ఈ ఒంటరితనం, ఈ కాలేజీకి రావడం వెళ్ళడం ఒంటరిగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు స్నేహితులు కావాలి అనిపిస్తుంది అని చెప్పాను. అప్పటి నుండి మా స్నేహం మొదలైంది. మా స్నేహాన్ని చూసి అందరూ ఈర్షపడేంతగా మేము స్నేహితులమైపోయాము. వాళ్ళ ఇంట్లో కూడా నేను కుటుంబ సభ్యుడిని అయిపోయాను. తన స్నేహ ఫలమో వాళ్ళ కుటుంబ బంధమో కానీ తనపై నా ప్రేమ తను నాకే కావాలి అనే స్థాయి నుండి తనతో ఒక స్నేహితుడిగా అయిన జీవితాంతం ఉండాలి అనుకునేలాగా మరింత పవిత్రంగా మారింది. ఇలా కాలం గడిచిపోయి మా చదువు అయిపోయింది. ఇద్దరికి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాక మాకు ఒక స్నేహితుడు సుశాంత్ దొరికాడు. తను చాలా చలాకీగా, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అందరినీ ఆట పట్టిస్తూ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు. అన్ని ఆటలలో పాటలలో ప్రావీణ్యం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అమ్మాయిలందరికీ గ్రీకు వీరుడులాగా ఉండేవాడు. వాడు పరిచయం అయిన నెల రోజులకు ప్రియా నా దగ్గరికి వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలని అంది. ఏమిటో ఏమై ఉంటుందో అని వెళ్ళిన నాకు తను సుశాంత్ని ఇష్టపడుతుందని, అది తెలుసుకోవడానికి ఒక నెల సమయం పట్టిందని చెప్పింది. ఎందుకో కొద్దిగా బాధగా అసూయగా, అయితే కాదు నేను మానవ మాత్రుడినే కదా, కానీ వెంటనే తేరుకుని అవునా మరి ఆ విషయం తనతో చెప్పావా అని అడిగాను. లేదురా, నేను ఏ విషయమైనా మొదట నీతోనే కదా చెప్తాను అని అమాయకంగా అంటుంటే పిచ్చి, ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయకూడదు, వెళ్ళి చెప్పమని పంపించాను. ప్రియా వెళ్ళి చెప్పడం, వాడు వెంటనే ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. గర్భంతో ఉన్న ఆడవారికి నెల నెలకి వచ్చే మార్పులు లాగా ప్రేమలో ఉన్న ప్రియా కూడా మారుతూ వచ్చింది. ఏ రోజు చుక్కల మధ్య ఉన్న చంద్రుడిని చూడని తను ఇప్పుడు ఆ చంద్రుడు వెళ్ళి సూర్యుడు వచ్చినా నిద్రపోవట్లేదు. ఫోన్ చేతపట్టని తను ఇప్పుడు అదే ఫోను తన శరీరంలో ఒక భాగం అయిపోయింది. నవ్వితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా ఉండే తనకి తెలియకుండానే నవ్వుతుంది. ఏదో లోకాలలో విహరిస్తుంది. ఇన్ని మార్పులు వచ్చినా తను ఆనందంగా ఉంది అన్న భావనే నన్ను హ్యాపీగా ఉంచేది. ఇలా ఉండగా వాళ్ళు ఇద్దరూ ఈ 8 నెలల ప్రయాణంలో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. ఎంతగా అంటే ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేనంతగా. అంత హాయిగా గడుస్తుంది అనుకున్న క్షణంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త తెలిసింది. అది సుశాంత్ బైక్ యాక్సిడెంట్లో అక్కడే చనిపోయాడు అని. ఇంకా అక్కడ నుండి ప్రియాని ఆపలేకపోయాము. తన బాధ వర్ణించలేనిది. తిండి మానేసింది. శరీరంలో ఉన్న నీరు అంతా కన్నీరు రూపంలో బయటికి వచ్చేస్తున్నాయా అన్నంతగా ఏడుస్తూనే ఉంది. తన కళ్ళు ఎర్రగా కాలుతున్న నిప్పులులాగా మారిపోయాయి. నిద్రని తను పూర్తిగా మర్చిపోయింది. ఇలాగే ఉంటే తను పూర్తిగా పిచ్చిది అయిపోతాదేమోనని భయమేసింది. వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పి తనని హాస్పిటల్లో జాయిన్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రుల బాధని చూడలేకపోయాను. ఒకవైపు తన పరిస్థితి గంటకి దిగజారిపోతోంది. డాక్టర్ గారు వచ్చి తను ఇలాగే ఉంటే కాపాడడం కష్టమని, తన బీపీ కంట్రోల్ అవ్వట్లేదని, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అని, తను ఎంత త్వరగా ఆలోచనల నుంచి బయటికి వచ్చి మామూలు మనిషి అయితే తనకి అంత మంచిది, లేదంటే మనం కాపాడలేము అని డైరెక్ట్గా చెప్పేశారు. ఏమి చేయగలను? తనని కాపాడాలంటే ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితులలో లేరు. యాంత్రికంగానే తన కోసం ప్లేట్లెట్స్, బ్లడ్ సర్దుబాటు చేశాను. కానీ ఇవి సరిపోవు. ఇవి ప్రస్తుతానికి గాయానికి పూసే లేపనాలు అంతే. అసలు గాయం తన గుండెల్లో ఉంది. అది మానకపోతే ఎన్ని తెచ్చినా వ్యర్థమే. ఇంతలో అటువైపు మరలా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్, ఆపరేషన్ చేయడానికి వీలు కాదా అని అడిగాను.
దేనికని ఆపరేషన్ చేయమంటారు? తను మానసికంగా బాధపడుతుంది. శరీరంలో ఏదైనా ఒక భాగానికి దెబ్బ తగిలితే లేదా పాడైతే ఆ ఒక్కదానికి వైద్యం చేస్తాము, ఆపరేషన్ చేస్తాము. కానీ మెదడుకి ఇలా జరుగుతున్నప్పుడు అది మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. దానికి మనం ఏం చేయగలము? తనకి తానుగా మారడం తప్ప. డాక్టర్ మెదడుకి జబ్బు అంటున్నారు కదా, మెదడుకే వైద్యం చేయండి. తన ఈ 8 నెలల జ్ఞాపకాలని తొలగించండి. ఎందుకంటే తనని 22 సంవత్సరాలు ప్రేమించి పెద్ద చేసిన తల్లిదండ్రులు బయట ఏడుస్తూ ఉన్నారు. తనకి ఏమైనా అయితే వాళ్ళు బతకలేరు. ఆ 22 సంవత్సరాలు ప్రేమ ముందు ఈ 8 నెలల ప్రేమ పెద్దది కాదు అనిపిస్తుంది డాక్టర్. కాబట్టి మెదడుకు ఆపరేషన్ చేయించి 8 నెలల జ్ఞాపకాలు తొలగించండి. నువ్వు చెప్పింది అసాధ్యమేమీ కాదు, కానీ స్పెషలిస్ట్ రావాలి. చాలా ఖర్చు అవుతుంది. అలాగే 8 అంటే సరిగ్గా 8 నెలలే పోదు, కొంచెం అటు ఇటుగా పోతుంది జ్ఞాపక శక్తి. ఇటు అస్సలు పోకూడదు కాబట్టి ఎక్కువ పోయేలాగే చేస్తారు. అప్పుడు 1-2 సంవత్సరాలు జ్ఞాపకాలు పోయే అవకాశం ఉంది. దానికి ముందు మీకు ఇంటి సభ్యుల సంతకాలు చేయవలసి ఉంటుంది. ఇదంతా పెద్ద ప్రొసీజరు. పర్లేదు డాక్టర్, తను ఆరోగ్యంగా వస్తే మాకు అదే చాలు. నేను వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పిస్తాను. తర్వాత రోజు తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారు. ఒక 4 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. ఆవిడతో పాటు ఆవిడ రూమ్కి వెళ్ళాను నేను. ఏమైంది డాక్టర్, తను ఎలా ఉంది ఇప్పుడు అడిగాను నేను. నువ్వు అనుకున్నట్లే జరిగింది. నేను లోపలికి వెళ్ళగానే నన్ను అడిగింది, డాక్టర్ ఏమి చేస్తున్నారు అని. నేను చిన్న ఆపరేషన్ అమ్మా, ఏమీ కాదు, అన్నీ తగ్గిపోతాయి అని చెప్పాను. అంటే నా మెదడు నుండి తన జ్ఞాపకాలు తీసేస్తారా అని అడిగింది. లేదు, అసలు అలాంటి ఆపరేషనే లేదు అన్నాను. నిన్న మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను డాక్టర్ గారు. ప్లీజ్ వద్దు, నాకు నా జ్ఞాపకాలని దూరం చేయకండి. సుశాంత్ ఎలాగూ నాతో లేడు. కనీసం వాడి జ్ఞాపకాలనైనా నాతో ఉండనివ్వండి. నిన్న అశ్రిత్ మీతో చెప్పిన మాటలు అన్నీ విన్నాను. అమ్మా నాన్నలు గుర్తు వచ్చారు. నేను ఇలా ఉంటూ వాళ్ళని ఎంత బాధ పెడుతున్నానో అర్థమైంది. అసలు ఇంతకాలం అశ్రిత్ని ఎంత బాధ పెట్టానో తెలిసింది. ఈ 8 నెలల ప్రేమ కోసం నన్ను కన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా కంటికి రెప్పలా చూసుకున్న అశ్రిత్ని బాధ పెట్టడం తప్పు అనిపించింది. నాకు నేనుగానే మారుతాను. కొద్దిగా సమయం పట్టొచ్చు, కానీ నా అశ్రిత్ సహచర్యంలో నేను మారగలను అనే నమ్మకం ఉందని చెప్పింది. అంటే నువ్వు అశ్రిత్కి ఓకే చెప్తున్నావా అని అడిగాను. ఇప్పటికీ సుశాంత్ ఆలోచనలు అలా బుట్టలో పడేసి అశ్రిత్ చెంత చేరలేను. కానీ ఏదో ఒక రోజు ఈ నది ఆ సముద్రాన్నే చేరుతుంది. అప్పుడే సార్థకత ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడో వాడు అడిగాడు మనసిచ్చి చూడమని. కొంతకాలంలో ఇస్తాను. అప్పటి వరకు వాడు ఎదురు చూస్తాడన్న నమ్మకం నాకు ఉంది. మరి మీ ఇంట్లో వాళ్ళకి తను ఓకేనా అని అడిగాను. నిజం చెప్పాలంటే మొదట్లో ఒప్పుకోలేదు. కానీ నిన్న నా నిర్ణయం చెప్పాక నాన్న ఒక్కటే అన్నారు, నిన్ను పెద్ద కుటుంబం ఉన్న ఇంట్లోకి పంపాలి అనుకున్నాను. కానీ తనని దగ్గర నుండి చూశాక తెలిసింది తనే పెద్ద కుటుంబం అని. అన్ని ఆస్తులు ఉన్నవాడు కావాలనుకున్నాను. కానీ ఇంత ప్రేమగా చూసుకునేవాడు అయితేనే కరెక్ట్ అని తెలుసుకోలేకపోయాను. ప్రేమే పెద్ద ఆస్తి అని. అయినా నాకు ఉన్న ఆస్తులు మీవి కావా? ఇంత ఉపద్రవం వచ్చినప్పుడు కన్న ప్రేమ మమ్మల్ని నిశ్చేష్టులను చేస్తే తన ప్రేమ ఆలోచించింది. నీకు ఎలా బాగు చేయాలి, ఎలా బయటకు తీసుకురావాలి అని పరితపించింది. ఈ ప్రపంచం అంతా వెతికినా నీకు అలాంటి వాడిని నేను తీసుకుని రాలేను అన్నారు నాన్న. ఓకే, కంగ్రాట్స్ అని చెప్పి వచ్చేయబోయాను. వద్దు, ఆపరేషన్ ఇంత త్వరగా అయిపోయింది అంటే నమ్మరు. కొద్దిసేపు ఉండి వెళ్ళండి అంది. అందుకే లేట్ అయ్యింది. నీకు కూడా కంగ్రాట్స్ అని అన్నది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మొదటిది తను ఆరోగ్యంగా మారబోతున్నందుకు. రెండోది అందదు అనుకున్న చందమామ తనే వచ్చి తన చేతులతో నన్ను హత్తుకుంటూ అన్నందుకు. అదే ఆలోచిస్తూ బయటికి వచ్చేయబోయేంతలో ఒక్క నిమిషం అని డాక్టర్ గారు నన్ను ఆపారు. నువ్వు నా రూమ్కి వచ్చినప్పుడు నేను అలాంటి ఆపరేషన్ ఇండియాలో ఎక్కడా లేదని, అలా అవ్వదని చెప్పాను. కానీ నువ్వు పట్టుబట్టి అది అవుతుంది అని తనకి వినపడేలాగా తన దగ్గర మాట్లాడమన్నావు. ఎందుకు? తను చాలా ధైర్యవంతురాలు డాక్టర్. తనకి ఏది విలువైనది అనేది గుర్తు వచ్చేలా చేస్తే చాలు తనకి తానుగా ఈ ప్రమాదం నుండి బయటపడగలదు అనిపించింది. అందుకే తన ప్రేమ కన్నా తన తల్లిదండ్రుల ప్రేమ గొప్పది అని తనకు వినిపించేలాగా చెప్పాను. అలాగే తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు గుండెల్లో దాచుకోవాలనుకుంటుందే కానీ ఇలా పోగొట్టుకోవాలని అనుకోదు. అసలు మన భారతావనిలో మీ ఆడవాళ్ళకి ఉన్న బలహీనత కూడా ఆ ప్రేమే. అందుకే ఆ బలహీనతని బలంతోనే పోగొడదాం అనుకున్నాను. అది విజయం సాధించింది. గుడ్. కానీ తనకి ఆపరేషన్ అవ్వలేదు అని తనకి కూడా తెలుసు. కానీ ఇద్దరు ఒకరికి ఒకరి విషయంలో నిజం చెప్పుకోకుండా జీవితాంతం ఉండాలి. అసలు నిన్ను నమ్మించడానికి గుండు కొట్టించుకుంది. కుట్లు కూడా వేయమని గొడవ. కొత్త ట్రీట్మెంటు, కుట్లు అవసరం లేదు, లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చాను. జీవితాంతం మీ మధ్య ఆ అబద్ధం అలా ఉండాల్సింది. కొన్ని జీవితాలు నిలబడాలంటే కొన్ని అబద్ధాలు ఉండిపోవాలి మేడం. తప్పదని తన గదిలోకి వెళ్ళాను. తను నన్ను చూసి ఏమైందిరా, ఇక్కడ ఉన్నాను, నాకు గుండు ఎందుకు చేశారు అని అడిగింది.
నువ్వు జుట్టు ఊడిపోతుంది అని గొడవ చేస్తే ఇక్కడ జాయిన్ చేశాము. గుండు చేసి ఏదో ట్రీట్మెంట్ చేశారు. ఇంకా ఇక్కడ నుండి జుట్టు ఊడదు అన్నాను. సరే కానీ ఆకలి వేస్తుందిరా, ఏమైనా తినిపించు అని అడిగింది. నా చేతులతో నేను కలిపి తనకి తినిపిస్తున్నాను. తన గతం గుర్తు రానంత మంచి భవిష్యత్తులోకి తనని తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను.